హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అనంటే ఉద్యోగం మారినప్పుడైనా మన పీఎఫ్ అకౌంట్స్ ఎలా మెర్జ్ చేసుకోవాలి? ప్లస్ ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్స్ ఉన్న సందర్భంలో ఆహ్, వాటిని ఎలా మెర్జ్ చేయాలి అనేది ఈరోజు వీడియో మనము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామనమాట. ఇక మనకు ఈపీఎఫ్ఓకు సంబంధించిన భవిష్య నిధి భవన్ అన్నమాట ఇది. సో, సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్స్ ఆటోమేటిక్‌గా విలీనం కావు. ఉద్యోగులు తరచుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ని పాత అకౌంట్స్ నుంచి ప్రస్తుత యాక్టివ్ అకౌంట్స్ బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. అసలేంటి ఈపీఎఫ్? ఈపీఎఫ్ అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన సేవింగ్స్ స్కీమ్. పదవీ విరమణ తర్వాత జీతం పొందే ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈపీఎఫ్ లక్ష్యం. ఈపీఎఫ్ఓ నియంత్రణలో ఉన్న ఈ పథకం కింద ఎంప్లాయీస్ ఇద్దరు ఉద్యోగి ప్రాథమిక జీతము మరియు కరువు భత్యాలతో 12% ఈపీఎఫ్‌కు చెల్లిస్తారనమాట. ఇది 25-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు సంవత్సరానికి 8.25%. ఇది అంటే ఏప్రిల్ 1, 25 నుంచి 31 అంటే మార్చ్ 26 మధ్య చేసిన అన్ని కాంట్రిబ్యూషన్స్‌కు వర్తిస్తుంది. ఈపీఎఫ్ ఖాతా ముగింపు బ్యాలెన్స్‌పై నెలవారీగా లెక్కించబడుతుంది. కానీ ఆర్థిక సంవత్సరం చివరిలో ఏటా జమ చేయబడుతుందన్నమాట. ఇక పీఎఫ్ అకౌంట్స్‌ను విలీనం చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఎంతో సులభతరం అయిపోయింది. ఈపీఎఫ్ మెంబర్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసుకొని సదుపాయం ఉంది. అయితే దీనికోసం పీఎఫ్ మెంబర్స్ యూఏఎన్ యాక్టివ్ చేయబడిసి ఉంటుందన్నమాట. దీంతో లింక్ చేయబడి ఉండాలి. ఇక స్టెప్ 1 ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ఆపై మీ యూఏఎన్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి. మీరు పాస్‌వర్డ్‌ను మర్చిపోయినట్లయితే రీసెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇంకొకటి స్టెప్ 2 ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్ కింద వన్ మెంబర్ అండ్ వన్ ఈపీఎఫ్ అకౌంట్ లింక్‌ను సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా మీ వ్యక్తిగత వివరాలు ట్రాన్స్ఫర్ క్రెడిట్ చేయబడి ప్రస్తుత ఎంప్లాయర్ ఈపీఎఫ్ అకౌంట్‌ను చూపించే మరొక విండో ఓపెన్ అవుతుంది. ఇక స్టెప్ 3 రిజిస్టర్ ఫోన్ నెంబర్, యూఏఎన్ నంబర్‌తో సహా అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయండి. స్టెప్ 4 జనరేట్ ఓటీపీ పైకి క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వన్ టైం పాస్‌వర్డ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోసం పోర్టల్‌లో దాన్ని ఎంటర్ చేయండి. స్టెప్ 5 మీరు మెర్జ్ చేయాలనుకున్న పాత ఈపీఎఫ్ అకౌంట్స్ గురించి సమాచారాన్ని ఎంటర్ చేయాల్సిన చోట కొత్త విండో పాపప్ అవుతుందన్నమాట. ఇక స్టెప్ 6 చివరగా సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసే ముందు డిక్లరేషన్ బాక్స్‌ని గుర్తించండి. మీ ప్రస్తుత ఎంప్లాయర్ పోర్టల్‌లో సబ్మిట్ చేసిన రిక్వెస్ట్‌ను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానిని ఆమోదించిన తర్వాత ఈపీఎఫ్ఓ మీ రిక్వెస్ట్‌ను ప్రాసెస్ చేస్తుంది. మునుపటి ఈపీఎఫ్ అకౌంట్స్‌ను ప్రస్తుత పీఎఫ్ అకౌంట్స్‌తో విలీనం చేసుకోవచ్చు. ఇది అన్నమాట ఉద్యోగం మారినప్పుడు మీ పీఎఫ్ అకౌంట్స్‌ను ఎలా మెర్జ్ చేసుకోవాలి. మనము 6 పార్ట్స్‌గా స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాము. మీరు గనక ఇంకా డౌట్ ఉంటే ఆ ప్లేస్‌ను నేను స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పాను కదా! అది రిపీటెడ్‌గా చూసుకొని మీ మొబైల్‌లో చేసుకోవచ్చండి. చేసుకోండి. ఈపీఎఫ్ సంబంధించిన బ్యాలెన్స్‌ని ఎలా మెర్జ్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు ఈ వీడియో మీకెలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకొకటేంటంటే ఇది తప్పకుండా షేర్ చేయండి. ఇది షేర్ చేస్తే నన్ను మోటివేట్ చేసిన వాళ్ళవుతారు. ఇంకొకటి ఒకరికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుందన్నమాట. ఇది ఈపీఎఫ్‌కు సంబంధించిన స్టెప్ బై స్టెప్ అకౌంట్ డీటెయిల్స్. థాంక్ యూ.